ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృపగలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా తండ్రి, మా ప్రభువా, గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ పిల్లలమైన మేము ఈ గుడిమిల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి విలువైన మాటలను, అమూల్యమైన మాటలను, శక్తి కలిగిన మాటలను మరొకసారి మేమందరం కూడా విని వాటి ప్రకారముగా నడుచుకునే గొప్ప అవకాశాన్ని మాకు ప్రసాదించారు తండ్రి. అందును బట్టి క్రీస్తు వారి పేరటి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును, పరిశుద్ధాత్మ సహాయమును నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించి మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రాకడ కోసం సిద్ధపాటు కలిగి మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం వారసులం కావడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు తిండిపోతువా అనే పాఠాన్ని నేర్చుకుందాం. తిండిపోతువా. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ్యంలో చాలామంది తిండిపోతులు ఉన్నారండి. ఏదైనా మీటింగ్ పెడుతున్నాం అనుకోండి, పాంప్లెట్లో మొట్టమొదటిగా వాళ్ళు చూసేది ఏంటంటే ప్రేమ విందు ఉందా లేదా అని చూస్తూ ఉంటారు. ఏ విందు? ప్రేమ విందు కావాలి. అది లేదనుకోండి మీటింగ్కి చాలా వరకు వెళ్ళటానికి ఇష్టపడరు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఆత్మకు సంబంధించినటువంటి వాక్యం కంటే శరీరానికి సంబంధించినటువంటి ఆహారం గురించి ఎక్కువగా మనిషి ఆలోచిస్తాడు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, అక్కడ కొంతమంది భోజనం కోసం చాలా చైరు పట్టుకుని కదలరు. ఏమండి? అప్పుడే కూర్చుంటారు బాబు. ఇంకా వాళ్ళకి భోజనం కూడా వడ్డించరు. అప్పుడే వెనకాల వెళ్ళి చైరు పట్టుకుని వేలాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే భోజనం మీద ఉన్నటువంటి ఆసక్తి దేని మీద లేదన్నమాట? వాక్యం మీద లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది ఎలా తింటారంటే అండి, ఒక నెల రోజుల నుంచి తిండి లేనివాడు తింటాడు చూసారా, అలా భయంకరంగా తినేవాళ్ళు కూడా ఉన్నారు క్రైస్తవ్యంలో. ఏమండి? తిండి పిచ్చి అన్నమాట. ఇలా తినడం వల్ల మన ఆరోగ్యం పాడైపోతుందేమో, దీనివల్ల లేనిపోని రోగాలు వస్తాయేమో అనే ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా ఏది పెడితే అది విచ్చలవిడిగా తినేవాళ్ళు కూడా ఉన్నారు పిల్లరా. ఈరోజు ఎక్కువగా రోగాలు రావడానికి గల కారణం ఏంటో తెలుసండి? తిండి అదుపులో ఉండకపోవటం వలన, దొరికిందల్లా తినటం వలన రకరకాల రోగాలు అనేవి ప్రవేశించే పిల్లరా. కనుక తిండి విషయంలో కూడా చాలా లిమిట్గా ఉండాలి. దొరికింది కదా అని తోసేస్తుంటారు కొంతమంది లోపలికి. ఏమండి? పొద్దుట భోజనం పెట్టారనుకోండి, సాయంత్రానికి కూడా సరిపడా తిన్నట్టుగా తింటారు కొంతమంది. ఏమండి? సాయంత్రానికి కూడా ఇప్పుడే తినేద్దాం, సాయంత్రం ఉంటుందో ఉండదో అన్నట్టుగా చాలామంది తినేస్తూ ఉంటారు పిల్లలు. ఈ తిండి పిచ్చి ఎవరికి ఉంది అని మనం ఆలోచించగలిగితే ఒకప్పుడు ఇశ్రాయేలీలకు కూడా ఉంది. ఇశ్రాయేలీలను దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నప్పుడు మార్గ మధ్యంలో వారికి ఇచ్చినటువంటి ఆహారం ఏంటి? మన్నాను ఆహారంగా వారికి అనుగ్రహించాడు. ఆ మన్నా విషయంలో దేవుడు కొన్ని షరతులు కూడా ఇచ్చాడు వారికి. ఆ సందర్భాన్ని ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే నిర్గమాకాండం 16వ అధ్యాయం
దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. నిర్గమాకాండము 16వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలీయులకు చెబుతున్నటువంటి అద్భుతమైన మాట ప్రియులారా. ఏం చెబుతున్నాడు? మళ్ళా చూడండి 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను. ఆకాశం నుండి వర్షం కురవడం తెలుసు, ఆకాశం నుండి పిడుగులు పడడం తెలుసు, ఆకాశం నుండి మంచు కురవడం తెలుసు, కానీ ఆహారం కురవడం ఏంటి? విచిత్రంగా లేదండి? ఆకాశం నుండి ఆహారం కురిపిస్తానంటున్నాడు దేవుడు. ఎవరి కోసం? ఇశ్రాయేలీయుల కోసం. ఇదిగో నేను మీ కొరకు ఆహారమును ఆకాశం నుండి కురిపించదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. ఏ రోజు ఆహారం ఆ రోజే ఏం చేయాలి? కూర్చుకోవాలి. రేపటికి కావాల్సింది ఈరోజు కూర్చుకోకూడదు, ఎల్లుండికి కావాల్సింది ఈరోజు కూర్చుకోకూడదు. ఏ నాటిది ఆనాడే, ఏ రోజుది ఆ రోజే వాళ్ళు కూర్చుకోవాలి. రేపు మళ్ళా కురిపిస్తాడు దేవుడు, రేపు మరలా కూర్చుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారో చూడగలిగితే ఇదే నిర్గమాకాండము 16వ అధ్యాయము 16వ వచనం నుంచి 20వ వచనం వరకు చూడండి. 16 నుంచి 20 వరకు. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఏమంటే ఒక కొలత కూడా ఏర్పాటు చేశాడు. ఓమేరు చొప్పున దానిని కూర్చుకొనవలెను. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే దొరికింది కదా అని ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు ఎంత పడితే అంత కూర్చుకోవటానికి అవకాశం లేదు. దేవుడు ఒక పద్ధతి అనేది ఏర్పాటు చేశాడు, ఒక క్రమం అనేది ఏర్పాటు చేశాడు. కనుక ఏనాటి దానాడే కూర్చుకోవాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓమేరు చొప్పున కూర్చుకోవాలట. ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్నవారి కొరకు కూర్చుకొన వలెనను. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిది. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరును మిగిల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. ఉదయం వరకు మీరు ఏది కూడా కూర్చుకోవద్దు, ఏనాటి దానాడే కూర్చుకోండి. ఎవరికి ఎంత కావాలో దేవుడు ఒక కొలత కూడా ఏర్పాటు చేశాడు. ఆ ఓమేరు చొప్పున ఒక్కొక్కరు కూడా కూర్చుకోండి, ఉదయం వరకు ఏది కూడా మిగిల్చుకోకండి అని చెబితే వాళ్ళు ఏం చేశారట? అయితే అనే పదం చూడండి 20వ వచనం. అయితే వారి మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా. ఉదయం వరకు వద్దు, ఏ రోజుది ఆ రోజే అని దేవుడు చెప్పినా కూడా ఏం చేశారు? ఏమో రేపు మనకు దొరుకుతుందో దొరకదో, రేపు మనకు ఉంటుందో ఉండదో అని ఈరోజే
కూర్చుకున్నారంట ఈ ఉదయం వరకు. ఏమైంది? పురుగు పట్టి కంపు కొట్టెను. పురుగు పెట్టి కంపు కొట్టిందంట. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఇశ్రాయేలీలకు ఏమండి ఎంత భోజనం మీద ఎంత పిచ్చో చూడండి. ఇశ్రాయేలీలు ఏమండి తిండి విషయంలో అస్సలు వెనక ముందు ఆలోచించరు. తిండి విషయంలో అసలు ఆలోచించరు, గట్టిగా తింటారు వీళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఉదయం వరకు వద్దు అని దేవుడు చెప్పినా కూడా దేవుని మాటను కూడా పక్కన పెట్టి ఏం చేశారు వీళ్ళు? ఉదయం వరకు దాచుకున్నారు. అందుకే పురుగు పట్టిందంట, కంపు కొట్టిందంట. ఏమండి ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారో మరొక మాట మనం చూడగలిగితే సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. ఇంకా ఏం కావాలని ఏడుస్తున్నారు చూడండి వీళ్ళు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4-5 వచనాలు. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా, వారి మధ్యనున్న మిశ్రిత జనము అన్నాడు. ఎవరి మధ్య? ఇశ్రాయేలీల మధ్య. మిశ్రిత జనం అంటే ఎవరు వీళ్ళు? ఏమండి అంటే ఇశ్రాయేలీలతో కూడా కలిసిపోయినటువంటి జనం అన్నమాట. వీళ్ళు ఇశ్రాయేలీలు కాదు, కానీ ఇశ్రాయేలీలతో కలిసిపోయారు. ఎప్పుడు కలిసిపోయారు? ఎలా కలిశారు? ఎక్కడ కలిశారు అనేది ఆలోచించగలిగితే మరలా వద్దాం. ఇది ఒక చేతితో పట్టుకోండి. నిర్గమకాండము 12వ అధ్యాయం. నిర్గమకాండం 12వ అధ్యాయము 37-38 వచనాలు ఒకసారి చూడండి. మరలా ఇక్కడికి వద్దాం. ఈ మిశ్రిత జనం ఎలా వచ్చారు ఇశ్రాయేలీల్లోకి? వీళ్ళు మాంసాపేక్ష అధికముగా ఎందుకు కనబరుస్తున్నారు అనేది మనం చూడగలిగితే నిర్గమకాండము 12వ అధ్యాయము 37-38 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలీలు రామశేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారి పిల్లలు గాక కాల్బలము 6,00,000 వీరులు అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులు గొప్ప మందయు వారితో కూడా బయలుదేరును. ఐగుప్తు నుండి వీళ్ళందరూ కూడా బయలుదేరి వచ్చారు కదా. వచ్చినప్పుడు వారితో పాటు ఎవరు వచ్చారట? 38వ వచనం అందరూ చూడండి. అనేకులైన అన్యజనుల సమూహమును, అనేకులైన అన్యజనుల సమూహం కూడా ఏమైందనమాట? ఇశ్రాయేలుతో పాటు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు వీళ్ళని వివాహాలు చేసుకోవటం, పిల్లలను కనటం, మిశ్రిత జనంగా మారిపోయారనమాట. ఈ మిశ్రిత జనం ఏం చేస్తున్నారట? ఏమండి మాంసాపేక్ష అధికముగా కనబరుస్తున్నారట. ఇప్పుడు రండి సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4-5 వచనాలకు రండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4-5 వచనాలు. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచగా ఇశ్రాయేలీలను మరలా ఏడ్చి అంటే ముందు ఒకసారి ఏడ్చారనమాట వీళ్ళు. దేనికోసం? తిండి కోసం. ఏమండి ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు, మాకు మాంసం ఎవరు పెడతారు? మాంసం కావాలంటే ఇప్పుడు వీళ్ళకి ఏమండి ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడున్నారు? ప్రయాణంలో ఉన్నారు. ఏమండి ఎడారిలో ఉన్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి, కానాను దేశానికి వెళ్ళటానికి ప్రయాణం చేస్తున్నారు. మార్గ మధ్యలో ఏం కావాలట? మాకు మాంసం ఎవరు పెడతారు? ఏమండి మాంసం కావాలట. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, ఉచితముగా ఏం తిన్నారట? చేపలు తిన్నారట. ఇక్కడ ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా ఏంటి? ఏమండి ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. అంటే ఐగుప్తు దేశంలో ఏమేమి తిన్నారో అవన్నీ కూడా జ్ఞాపకం వస్తున్నాయంటే ఇప్పుడు. అంటే అవన్నీ తినాలనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళుతున్నాం. సారవంతమైన దేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అక్కడ మనకు అన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అనే ఆలోచన ఉందండి వీళ్ళకి? లేదు.
ఏమండి? ఎక్కడో ఐగుప్తు దేశంలో ఏవో తిన్నారట, అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయట. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లిను. ప్రాణం ఏమైపోతుందట? సొమ్మసిల్లిపోతుందంట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి నేను ఒక ఆయనతో పాటు విశాఖపట్నం వెళ్ళాను కారులో. వెళ్ళినప్పుడు ఆయన హోటల్లో మేము భోజనానికి ఆగినప్పుడు ఆయన అంటున్నాడు, పలావ్ చెప్పండి అంటున్నాడు. ఎందుకండి ఎండని పలావ్ ఎందుకు అంటున్నాడు పక్కన ఒక ఆయన. లేదండి, నాకు నీసు లేకపోతే అసలు ముద్ద వెళ్ళదండి, ప్రతిరోజు నాకు నీసు ఉండాలని అంటున్నాడు. ప్రతి పూట నాకు నీసి ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ముక్క లేకపోతే ముద్ద వెళ్ళదు చాలామందికి. ఏమండి? ఇప్పుడు కూరగాయలు ఎవరో తింటానికి ఇష్టపడలేదండి. పిల్లలు కూడా కూరగాయలు పెడుతుంటే తింటలేదు. వాళ్ళకు కూడా ఏం కావాలి? వాళ్ళకు కూడా ముక్క కావాలి. ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా చూడండి, ప్రాణమేకంగా సొమ్మసిల్లిపోతుందంట. అంటే పడిపోతారేమో కింద. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఇశ్రాయేలీలు కూడా మాంసాపేక్ష ఎక్కువగా కనబరుస్తున్నట్టుగా, మిశ్రిత జనంతో కలిసి మాంసాపేక్ష ఎక్కువగా కనబరుస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. చేపలు గుర్తు వస్తున్నాయట, కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, ఇంకా ఏవేవో గుర్తుకొస్తున్నాయంట. అంటే ఇశ్రాయేలీలకు ఏముందన్నమాట? తిండి పిచ్చి వీళ్ళకి. ఏమండి? ఇంకా వీళ్ళు ఏం అడుగుతున్నారో చూస్తారో ఒకసారి చూడండి. ఇదే సంఖ్యాకాండం 20వ అధ్యాయం, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 4-5 వచనాలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మును తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు. ఏమి లేవంట? గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవన్నది. ఇక్కడ ఐటమ్స్ మారాయి చూడండి. ఇందాకేమో ఏం కోరుకుంటున్నారు? మాంసం, చేపలు, కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు ఏవో కోరుకున్నారు ఇందాక. ఇక్కడేంటి? అన్ని ఫ్రూట్సే కోరుతున్నారు. ఇక్కడ చూడండి, గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు లేవు, ఏం చేయాలి? మోషే గారు ఉన్నారు కదా, అహరోను గారు ఉన్నారు కదా, వాళ్ళతో చెప్తే వాళ్ళు దేవుణ్ణి అడుగుతారు కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, వీళ్ళు అడగటం మానేసి ఏడవటం, సనగటం, మోషే అహరోనుల మీద తిరగబడటం, ఇలాంటివి చేస్తూ ఉండేవారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం అండి వీళ్ళు. ఏమండి? దేవుడు ప్రేమించిన ప్రియమైన పిల్లలండి వీళ్ళు. వీళ్ళు దేవుని మీదే సనగటం ప్రారంభించారు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి అహరోను గారి మీద, మోషే గారి మీద కూడా సనగటం ప్రారంభించారు. తిరుగుబాటు చేశారు వీళ్ళు. దేనికోసం అంటే తిండి కోసం. ప్రియమైన దేవుని పిల్లలారా, వీళ్ళు దేవుడు మన్నాను కురిపించాడు, పూరేళ్ళు కురిపించాడు, వీరికి ఏ లోటు చేయలేదు ప్రయాణంలో. అయినా సరే వీళ్ళు దేవునిని ఎలాంటి అనకూడని మాట అంటున్నారో చూస్తారు ఒకసారి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 19. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారి దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఏమంటున్నారట? ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ అరణ్యంలో, ఈ అడవిలో దేవుడు ఇంతమంది ఉన్నాం కదా, మనం లక్షలాది మంది ప్రజలు ఉన్నాం కదా, మనందరికీ భోజనం సిద్ధపరచగలడా? వంట ఎవరి చేత చేస్తాడు? ఏమేమి కూరలు వండిస్తాడు? మనకు భోజనం ఎలా సిద్ధపరుస్తాడు ఇన్ని లక్షల మందికి అని దేవునికి విరోధముగా
మాట్లాడిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికే విరోధంగా మాట్లాడుతున్నారట. చాలామంది దేవునికి విరోధంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు క్రైస్తవ్యంలో కూడా. ఏమండి, దేవుని పిల్లలారా, మనం ఎప్పుడూ కూడా దేవునికి విరోధంగా మాట్లాడకూడదు. దేవునికి విరోధంగా మాట్లాడే అర్హత మనకు లేదు. ఎందుకంటే మనం మానవులు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన సుప్రీమైన ఆయనకి నచ్చింది చేస్తాడు. ఆయనకి నచ్చినట్టుగా చేస్తాడు ఏదైనా. అది ఎందుకు అలా చేసావు, ఇది ఎందుకు ఇలా చేసావు, ఇది ఇలా చెయ్యి అలా చెయ్యి అనే అర్హత, హక్కు మనకి లేదు. కాబట్టి వీళ్ళు దేవునికి విరోధముగా మాట్లాడారట. అప్పుడు ఏం జరిగిందో ఇదే 78వ అధ్యాయం కీర్తన గ్రంథం 23వ వచనం నుంచి చూడండి. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. ఆకాశానికి ఆజ్ఞాపించాడంట, అంతరిక్ష ద్వారాలు తెరిచాడట. దేనికోసం చూడండి, కింద చెప్తున్నాడు. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించాను. ఆకాశం నుంచి ఏం కురిపించాడు? మన్నా కురిపించాడట. ఏమండి, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించాను. ఆకాశంలో ధాన్యం ఉంటుందా? ఏమండి, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించాను. దేవదూతలు తినే ఆహారాన్ని వారికి అనుగ్రహించాడంట. కింద చెప్తున్నాడు చూడండి. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. దేవదూతల ఆహారం ఏం చేశాడట? ఇశ్రాయేలీయులకు అనుగ్రహించాడట. ఏమండి, దేవదూతలు తినే ఆహారం ఎవరు తిన్నారు? నరులు భుజించిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా ఏం చేశాడట? ఆయన వారికి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా అంటే ఏదో కొన్ని పంపించి అడ్జస్ట్ అయిపోండి ఈ పూటకి, లేకపోతే ఈ వారానికి వీటితోటి మీరు సరిపెట్టుకోండి అని ఏం చెప్పలేదు దేవుడు. ఏం చేశాడు? సమృద్ధిగా వారికి పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పెట్టెలను ఆయన వారి మీద కురిపించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును. ధూళి తెలుసు కదా మీకు? ధూళి అలా గాలికి ఎగురొస్తూ ఉంటుంది కదా. ధూళి ఎంత అలాగైతే ఎగురొస్తూ ఉంటుందో అలాగా మాంసాన్ని వారికి అనుగ్రహించాడు. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పెట్టెలను ఆయన వారి మీద కురిపించాను. సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఏం కురిపించాడు? పెట్టెలు. ఏమండి, మాంసము, అలాగే సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా పెట్టెల్ని కురిపించాడట. వారు దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాల చేసెను. వారు కడుపార తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించాను. వారు కడుపార తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించాడు. ఏదైతే ఆశించారో, ఏదైతే కోరుకున్నారో, ఏదైతే కావాలనుకున్నారో, ఏదైతే ఇష్టపడ్డారో దాన్ని దేవుడు ఏం చేశాడు? వారికి సంపూర్ణంగా అనుగ్రహించాడట. వారు ఆశ తీరకమునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే, వారి ఆశ తీరకమునిపే. ఏం ఆశ వీళ్ళకి? మాంసం తినాలని ఆశ. ఏమండి, నీసు తినాలని ఆశ వీళ్ళకి. ఏమండి, వారి ఆశ తీరకమునిపే ఆహారం ఇంకనూ నోళ్ళలో ఉండగానే దేవుని కోపము వారి మీదకు దిగిను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించాను. ఇంకా ఆహారం నోట్లోనే ఉందంట. ఇంకా నవ్వులుతున్నారు, విందుదాం అనుకుంటున్నారేమో. ఏమండి, దేవుని కోపము వారి మీదకి దిగెను, వారిలో బలిసిన వారిని సంహరించెను. ఎవరైతే బాగా తినేసి బలిసిపోయారో వాళ్ళందరిని ఏం చేశాడు దేవుడు? సంహరించెను. ఇశ్రాయేలీలో యవనులను కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు. ఏమండి, ఇంతమందిని కళ్ళ ముందు కాలగర్భంలో దేవుడు కలిపేసినా, ఇంతమంది యవనస్తులను చంపేసినా, అయినా సరే ఇంత జరిగినా కూడా
వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపము చేయొచ్చు పాపం మానట్లేదంట వాళ్ళు. అయితే ఇంత జరిగినను వారు పాపం చేయొచ్చు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయి, ఆకాశం నుంచి మాంసం రావటం ఏంటి, పిట్టలు రావటం ఏంటి, మన్నా కురవటం ఏంటి, అవి మన కడుపు నింపటం ఏంటి అనే ఆశ్చర్య కార్యాలను బట్టి ఆశ్చర్యపోలేదంట వాళ్ళు. ఆయన నమ్ముకోలేదట. ఏం చేశారు? ఇంకా పాపం చేస్తూనే ఉన్నారట. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఇశ్రాయేలీలందరూ కూడా వీళ్ళకి తిండి పిచ్చండి. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఆహారం మీద ఉన్న ఆసక్తి దేని మీద లేదు? దేవుని మీద లేదు. ఆహారాన్ని అనుగ్రహించే దేవుని మీద లేదు. దేని మీద ఉంది? తిండి మీద. వీళ్ళు ఎలాంటి వారు చెప్పమంటారా? మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారి మహాజ్ఞానాన్ని బోధిస్తుంటే వేలాది మందికి ఆహారం పంచిపెట్టడం కోసం ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టేవాడు కదా. ఒకసారి 5,000 మందికి, ఒకసారి 4,000 మందికి పంచిపెట్టాడు. రొట్టెలు చేపలు పంచిపెట్టేవాడు కదా. ఆ రొట్టెలు ఆ చేపలు తినడానికి ఆయన వెంబడిస్తున్నారట. చూస్తారు ఒకసారి యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం. ఇదే ఇశ్రాయేలీయులు తిండి కోసం యేసుక్రీస్తు వారిని ఎలా వెంబడిస్తున్నారో చూడండి ఒకసారి. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం. యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 25, 26 వచనాలు చూడండి. 25, 26 వచనాలు. సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుగుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏమంటున్నారు వీళ్ళు? సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చేతివి, నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు అని అడుగుతున్నారంట. ఎందుకు? ఆయన చెప్పే మహాజ్ఞానాన్ని వినటానికి కాదు, ఆయన చెప్పే వాక్యాన్ని వినటానికి కాదు. ఎందుకు? ఆయన పెట్టే రొట్టె ముక్కల కోసం. ఏమండి నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చేది అని ఆయన అడుగగా, యేసు మీరు సూచనలను చూచడం వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుటకే కానీ తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏం తినడానికి వస్తున్నారు వీళ్ళు? ఏమండి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తే ఫ్రీగా మనకి రొట్టె ముక్కలు పనిచేస్తాడు, చేప ముక్కలు పెట్టేస్తాడు. వండుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడున్నాడో కనుక్కోవటం, అక్కడికి వెళ్ళి కూర్చుంటే అందరితో పాటు మనకు కూడా వడ్డించేస్తారు. శిష్యులు ఉన్నారు కదా 12 మంది, గంపలతో పట్టుకొచ్చి అందరికీ వడ్డించేస్తారు. కాబట్టి మనకి ఈ పూట గడిచిపోద్ది. అనుకున్నారో ఏంటో, మీరు చూచడం బట్టి కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుటకే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రొట్టెలు తిని తృప్తి పొందడానికి వెతుకుతున్నారు మీరు. నేను చెప్పే వాక్యాన్ని వినడానికి కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడానికి కాదు, దేవునికి ఇష్టమైన మార్గంలో నడవడానికి కాదు, రొట్టెలు తిని తృప్తి పొందడానికి వస్తున్నారు నా దగ్గరికి అన్నాడు అని కింద ఒక అద్భుతమైన మాట చెప్పాడు. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవమును కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. అక్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడకుడు కానీ క్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడకుడి కానీ నిత్య జీవమును కలుగజేయు ఆహారము కొరకే మీరు కష్టపడుడి. నిత్య జీవాన్ని కలుగజేసే ఆహారం ఇది. ఏమండి వాక్యం. నిత్య జీవానికి నడిపించేది ఏది? వాక్యం. కాబట్టి క్షయమైపోయే ఆహారం కోసం మీరు కష్టపడుతున్నారు. దానికోసం కాదు మీరు కష్టపడాల్సింది. దేనికోసం? అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడండి. ఎందుకంటే అది మీకు నిత్య జీవాన్ని ఇస్తుంది, నిత్య జీవానికి నడిపిస్తుంది. మన ఆత్మలను రక్షించే శక్తి దేనికి ఉంది? ఈ ప్రపంచంలో వాక్యానికే ఉంది. ఈ లోకంలో ఉన్న ధనానికి లేదు, బంగారానికి లేదు, ఆస్తికి లేదు, ఐశ్వర్యానికి లేదు. మన ఆత్మలను రక్షించే శక్తి కేవలం వాక్యానికి మాత్రమే ఉంది. అందుకే అంటున్నాడు, క్షయమైపోయే ఆహారం కోసం మీరు కష్టపడకండి, నిత్య జీవాన్ని కలుగజేసే అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడండి అని
ఆనాడు మొదటి శతాబ్దంలోనే ఇశ్రాయేలీయులకు యేసుక్రీస్తు వారు తెలియజేశారు. ఈ ఇశ్రాయేలీలోనే ఒక తెగ ఉంది. ఆ తెగ ఏంటంటే క్రేతీయులు అనేవారు ఉన్నారండి. ఇశ్రాయేలీలోనే ఒక తెగ. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఇశ్రాయేలీలోనే ఒక తెగ, వారు క్రేతీయులు అంటారు వీళ్ళని. వీళ్ళంటి వారు ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టమృగములను, స్వామరులకు తిండిపోతులనై ఉన్నారు. ఎలా ఉన్నారట వీళ్ళ? ప్రవక్తలలో ఒకడు చెప్తున్నాడట. వారి ప్రవక్తలలో ఒకడు క్రేతీయులనే ఒకరు ఉన్నారు, ఒక తెగ. వీళ్ళు ఎలాంటి వారట? అబద్ధికులు. ఎల్లప్పుడూ అనే పదం ఉంది చూడండి. ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టమృగములను, స్వామరులకు తిండిపోతులనై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఇశ్రాయేలీలో ఎవరున్నారనమాట? తిండిపోతులు. ఏమండి? తిండుంటే చాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, తినుటకు, తాగుటకు, కూర్చుండి ఆడుటకు లేచారు అని చెప్పి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో కూడా రాయబడింది వీళ్ళ కోసమే. ఏమండి? వీళ్ళ ఒకప్పుడు ఏం చేశారో తెలుసా అండి? చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం చూడండి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాడిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. జనులు తినుటకును, త్రాగుటకును, కూర్చుండి ఆడుటకును లేచిరి. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీయులు. జనులు తినుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆడుటకు లేచిరి. ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీయులు. అంటే వీళ్ళకి ఏ పిచ్చి అంటే వీళ్ళకి తిండి పిచ్చి. ఏమండి? తిండుంటే చాలు. ఇంకా దేవుడు అంటే భయము, భక్తి, ఏమంటే విశ్వాసము, పరలోకం వెళ్ళాలనే ఆలోచన ఇవేమీ లేవు వీళ్ళకి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా రొట్టెలు పంచుతారని ఆయన వెంబడిస్తూ ఉండేవారు. ఆయన చేసే అద్భుతాలను బట్టి, ఆయన చేసే సూచక్రియలను బట్టి, ఆయన చెప్పే మహాజ్ఞానాన్ని బట్టి ఆయన వెంబడించేవారు కాదు. ఆయన పెట్టే రొట్టె మొక్కలు, ఆయన పెట్టే చేప మొక్కల కోసం ఆయన్ని వెంబడించేవారు పిల్లలు. అలాగే అపోస్తులైన పౌలు గారు ఇదే ఇశ్రాయేలీయుల కోసం చెబుతున్న ఒక అద్భుతమైన మాట మనం చూడగలిగితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇదే ఇశ్రాయేలీయుల గురించి అపోస్తులైన పౌలు గారు చెబుతున్నటువంటి అద్భుతమైన మాట 3వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు. ఎవరి అనేకులు? ఇశ్రాయేలీలోనే అనేకులు, యూదులలోనే అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అంటే అర్థం ఏంటి? క్రీస్తు సిలువ త్యాగానికి వ్యతిరేకంగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. వీరి గురించి అనేక సార్లు చెప్పాను మీకు, ఇప్పుడు కూడా ఏడుస్తూ చెప్తున్నాడు అటండి. ఏమండి? ఎందుకు? క్రీస్తు శిలువ త్యాగాన్ని అర్థం చేసుకోకుండా, ఆయన అడుగుజాడల్లో నడుచుకోకుండా, ఆయనను పోలి జీవించకుండా, ఆయన శిలువ త్యాగాన్ని అనేక మందికి ప్రకటించకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆయన శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారట. ఇంతకుముందు మీకు అనేక సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా ఏడుస్తూ చెప్తున్నాను అని చెప్పి, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. అంటే వారి కడుపే వారి దేవుడు అంటే వారి కడుపు కోసమే చూసుకుంటున్నారు తప్ప ఎవరిని పుట్టించినటువంటి దేవుడి కోసం ఆలోచించట్లేదు. తమ కోసం ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు కోసం ఆలోచించట్లేదు. తమ కోసం తన రక్తాన్ని చిందించినటువంటి యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం కోసం ఆలోచించట్లేదు. తిండి కోసమే ఆలోచిస్తున్నారు. అందుకే నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి? తిండి కోసమే ఆలోచిస్తారండి చాలామంది. సంఘానికి వచ్చినప్పుడు, సంఘంలో భోజనాలు పెట్టినప్పుడు, ఏమండి ఏదైనా కార్యక్రమం జరుగుతుంది కదా సంఘంలో,
భోజనాల దగ్గర గొడవ పెట్టుకుని సంఘానికి మానేసిన వాళ్ళు కూడా లేరండి. చాలా సంఘాల్లో ఉంటారు. ఏమంటే మాకు సరిగా వడ్డించలేదనో, లేకపోతే మాకు ముందు పెట్టలేదనో, లేకపోతే మాకు ఎక్కువ కూర వేయలేదనో, లేకపోతే మా పేరు చెప్పలేదనో, భోజనం కోసం గొడవలు పెట్టుకుని సంఘానికి రావటం మానేసిన వాళ్ళు కూడా క్రైస్తవ్యంలో చాలామంది ఉన్నారు పిల్లరా. అందుకే ఇలాంటి వారి కోసం దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. ఆ మాట ఏంటో చూడగలిగితే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం జాగ్రత్తగా చూడండి, ముగించేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఏమంటే దేవుని రాజ్యం ఎలాంటిదట? దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ, దేవుని రాజ్యం అంటే సంఘం. సంఘం ఏదో భోజనం చేయడానికి కాదు, ఏదో తాగడానికి కాదు. ఏమండి మరి ఏంటి? నీతిగా నడుచుకోవటం, సమాధానంగా ఉండటం, పరిశుద్ధాత్మ యందలి ఆనందంగా ఉండాలి. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందంగా ఉండాలి తప్ప మనం భోజనాలు పెట్టట్లేదు అయితే మేము రాము, భోజనాలు ఉంటే వెళ్తాము, ఇలాంటి ఆలోచనలు మనకి రాకూడదు. ఏమండి భోజనం అనేది శరీరానికి సంబంధించింది, వాక్యం అనేది ఆత్మకు సంబంధించిన ఆహారం. కనుక ఆ వాక్యం అనేది ఆత్మకు సంబంధించిన ఆహారం కాబట్టి ఆత్మకు సంబంధించిన ఆహారం కోసం మనం పరిగెట్టాలి తప్ప శరీరానికి సంబంధించిన ఆహారం కోసం మనం ఆరాటపడకూడదు, పరుగులు పెట్టకూడదు పిల్లలు. కనుక మనం ఎప్పుడు కూడా శరీరానికి సంబంధించిన ఆహారం గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు. ఆత్మకు సంబంధించినటువంటి అక్షయమైన ఆహారం కోసం ఆలోచన చేయాలి. ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యం కోసం మనం ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి, ఆ మాటల ప్రకారంగా బ్రతకాలి. అప్పుడు మనం నిత్య జీవానికి వారసులం అవుతాం. కాబట్టి అందరూ కూడా ఆ విధమైన అక్షయమైన ఆహారం కోసం ఆరాటపడాలని, దాని మీదే ఆసక్తితో ముందుకు కొనసాగాలని, ఆ వాక్యాన్ని బాగా నేర్చుకోవాలని, ఆ వాక్యానుసారంగా బ్రతకాలని, వాక్యానుసారంగా జీవించి దేవుడిచ్చే నిత్యరాజ్యానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి ఎన్నో విలువైన మాటలు మేమందరం నేర్చుకున్నాం ప్రభువా. వెన్న మాటలను విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా వెన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణ త్యాగాన్ని, మీ సంకల్పాన్ని అనేక మందికి ప్రకటిస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరిచి బలపరిచి మీ చిత్తానుసారంగా నడిపించమని, మా అందరి అవసరతలు తీర్చమని, మాకు అందరికీ ఉన్న అనారోగ్యాలను ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని దయచేయమని, మీ చిత్తమైతే మరలా ఆదివారం అందరం చిన్న మందగా కూడుకొని మరొక అద్భుతమైన అంశాన్ని మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుని మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకుని మా విశ్వాస జీవితాన్ని పెంపొందించుకుని మీరిచ్చే పరలోక రాజ్యానికి మేము అందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.